హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రోకోలీ సలాడ్ తయారు చేసుకునే విధాన్ని చూద్దామండి. ఒక కప్పు ఎల్లో క్యాప్సికమ్, ఒక కప్పు రెడ్ క్యాప్సికమ్, ఒక కప్పు గ్రీన్ క్యాప్సికమ్, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బ్రోకోలీ ముక్కలు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు స్వీట్ కార్న్స్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. గుప్పడి పల్లీలను నానబెట్టుకొని ఇవి చిల్లుల గిన్నెలో వేసుకొని ఆవిరికి ఉడికించుకోండి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలని, 2 టమాటా ముక్కల్ని, వెల్లుల్లిపాయలని, కొత్తిమీరను తీసుకొని ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది 50% కూరగాయ ముక్కలు ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసుకొని ఇది వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని, కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని, టమాటా ముక్కల్ని వేసుకొని ఇవి చల్లారిన తర్వాత కూరగాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారాన్ని, తగినంత మిరియాల పొడిని వేసుకొని ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ని పైనుంచి వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి టమాటా సాసు, సోయా సాసు, వెనిగర్ని కూడా వేసుకోండి. పైనుంచి కొత్తిమీరని చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకోండి. తర్వాత సగం నిమ్మరసాన్ని పిండుకోండి. ఇది మనకు డిన్నర్ టైంలో తీసుకుంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి చాలా ఉపయోగపడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.